ఇలా ఉప్మా వేసి పెట్టిరా ఆల్రెడీ ఉప్మా తింటుండే మామ ఆల్రెడీ తెల్లగంటే ఇది ఇల్లంతా గుంటలో కొనుకొచ్చింది కాదు ఏం వేసిరా అలా అయ్యో బాగానే వేసిరిగా పచ్చిమిరపకాయలు కారం వేసి లేదు ఇక వెయ్యి ఆయనతో మలగొత్తారు తీ ఉల్లిగడ్డలు అనేసి మలగొత్తారు నీకు లేవంటే అయితే ఇయ్యదు ఇవేంటి గుడాలా అల్లం వెళ్ళిపోయా రెండా అది ఇప్పుడు దాన్ని చేసేది ఏంటిది అల్లం వెళ్ళిపోయాను అది ఏంటిది అది నల్లగా ఉంది జీలకర్ర వెళ్ళిపోయాను అది ఇదేంటి ఇది అల్లం వెళ్ళిపోయానా ఇదే ఏడు పై దాకా కావాలి పరద కప్తాడు మరి సైడ్ పరద కప్తాడు సైడ్ పరద కప్పడారా వేసుకొని ఏమన్నా వేసుకుంది బాబు ఎవరు కొట్టిరు శివాంశి కొట్టిందా శివాంశి ఇట్రా ఏం చేయాలి ఆ గంట వేరే చెప్పినావు ఈ టమాటా కూర అన్నట్టుంది ఆలుగడ్డ కూర వస్తుందా మరి కాదు వేడి నీళ్ళు పోతారు చల్లి గడ్డ కడుతుందని నువ్వు మంట రాదు ఇప్పుడు జర చల్లగా ఉంది వాతావరణం ఇది రోజు వాడేదా కొత్తగా పెట్టేది కాదా ఇది కొత్త ఎక్స్ట్రా సిలిండర్ లేదా ఇప్పుడు రేపు రాజన్న దగ్గర ఒక సిలిండర్ రేపు నలభై మంది ఉన్నారు నీకు ఏజెంట్లు 100 మంది అంటే ఇక కలుపు ఉప్పు వేయలేదు ఇంకా మీరు అయితే మరి మర్చిపోతారా సప్ప ఉంటాయా ఇప్పుడు కలిపేటప్పుడు కలిసిపోతాయా అట్లే ఉంటది మరి టమాటా పులుపు ఉండదా చింతపండు వేసిరా ఉక్కుమలు వేసిపో ఉక్కుమల టేస్ట్ చూస్తే వెళ్తుంది ఇంకో చెవి చెయ్యి ఇంకో చేత్తోనే వీడియోలో రాలే మళ్ళీసారి ఇప్పుడు వస్తుంది ఇంకా వాచ్ చెప్పాడు ఎత్తాడు వాచ్ నాకు తెలిసి ఆ ఉప్పు సరిపోదు
తయారు చేసిన చెత్త అంతా అలా ఎత్తురు తయారు చేసిన చెత్త అంతా ఆలుగడ్డ ముక్కలు కుత్త కుత్తలు ఆడుతున్నాయి అప్పుడు టమాటా ముక్కలు అయినాయి ప్రోడక్ట్ ఏం లేదు పైసలు వస్తున్నాయి అంతే అలా వేసిరా జీలకర్ర బిల్ల అయ్యన్నా ఏం వేసినాయి ఇది దేనికి ఇది సాంబార్ కా ఏం చేస్తారు ఇది ఇంకా మొదలు కాలే దా 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 తీస్తానికి భయం ఇది వీకిన రాదు అది మనం వీక్తేనే రాదు దానికి అయితే వస్తుంది ఇక వడ్లూరులో చింతకాయ తెప్పించినా ఉన్నదా చింతకాయ ఉన్నదా కోటేశ్వర రావి ఏమన్నా తీసుకుపోతా అన్నాడు చెప్తాడు కోటేశ్వర రావి ఎవరన్నా తీసుకుపోయి చెప్తా అన్నాడు చెప్పు అని మనం ఏమో చేస్తున్నామని మనకు కావాలే ఉన్నాయి కదా ఇగో ఈడొకటి ఉంది ఈడొకటి ఉంది ఆడ రెండు ఉన్నాయి ఏం చేయదు ఎత్తుకోపోతుంది ఏదన్నా దానికి కాదు దానికి మంచిగా ఏం కనబడుతున్నాయి అంటే క్యారెట్ ముక్కలు కనబడుతున్నాయి క్యారెట్ ముక్కలు పప్పు కూడా ఎత్తుకోపోతుంది 8 అవుతుంది ఉప్మా అయిపోయారు అందరికి ఉప్మా టమాటా చట్నీ అన్ని ఒకసారి వేసుడేనా బెండకాయలు సోరకాయలు గంట పక్క పెట్టి రాదు రాజన్న చేతి కూడా పడ్డాయి నువ్వు తానం చేసినావే నువ్వు తానం చేయలే శనివారం మళ్ళీ తినరు ఇల్లు మామకే ఒక్క పొద్దు శనివారం ఇంట్లో అందరికి శ్రవణానికి తప్పు ఉందా ఆరికకు ఉన్నాయి శ్రవణానికి ఒక్కనికి లేదు అని కూడా పట్టియాలి ఇక అది మాడిపోతుంది గిన్నె మాడిపోతుంది అలా నూనె పోయి గిడి మీద పెట్టుకుంటా మరి పొయ్యిని మీద పెట్టుకుంటారా ఏంటి ములక్కాయలా మంచిగా ఉండండి ములక్కాయలే ఇంపార్టెంట్ అదేంటి ఉల్లాక ఏదో మాడిపోయిన వాసన వస్తుంది ఏంటిది అది జీలకర్రనా ఏదో సాంబార్ అయితే ముక్కలు అయితే బాగానే కనబడుతున్నాయి చికెన్ మటన్ ముక్కలు ఇప్పుడేనా పప్పు అది గడ్డలు కట్టదా ఇది పప్పు జల్లడిదేరా తీసుకపోయినావు టమాటాలు ఏం చేస్తావురా తానం చేస్తావా చేయిపో తానం చేయిపోరా తానం చేయిపో చింతపండు టమాటా చారా టమాటాలు విసుకాలి కదా ఇంకా విసుకుతారా సాంబారేనా టమాటా చింతపండు చారు అది గడ్డలన్నీ పోతే పులుసు మంచిగా చిక్క అవుతాయి వచ్చా గరంగా ఇసరికి గడ్డ పోతాయా ఏమన్నా అలా కొంచెం కారం అయిపోయినావే కారం వద్దా ఉప్పు వేసినావా గుడాలు మొత్తం శైలి ఎత్తుంది ఎట్లున్నది శైలిని అనాలి తాగుతున్నావా శివాంశి తాగు ఇంకా నెత్తికి ఎంతసేపు కట్టుకుంటావు అది నెత్తిగా తీసేయిపోయినావు నువ్వు తాగుతావా చేత్రా చాయ్ తాగుతావా పాలు లేవు చాయ్ తాగుతావా చాయ్ తాగుతావా తాగుపో నువ్వు చాయ్ తాగుపో శివాంశి చాయ్ తాగురే అందరికి చాయ్లు వచ్చినాయి పట్టుకుంటావా నువ్వు తీస్తావా సూపర్ చాయ్ వేస్ట్ అయితే ఇంకా చింతపండు అయిపోయారు మరి గుడాల్ ఛాన్స్ గారు అంటాడు గుడాల్ అంటే మీరు సార్ వచ్చేది తీరా చేతికి ఇట్లా ఏది ఒడిచినా కానీ సాంబార్ ఉడవద్దు అట్లా ఏది ఒడిచినా సాంబార్ ఉడవద్దు అందుకని ఎక్కువ ఉంటే అయిపోయాయి ఏం కాదు గుడాలు తెల్లగానే ఉన్నాయి కదా
మసాలా ఇస్తారా ఇంట్లో ఇంకొంచెం నూనె పోతే అయిపోయినా ఉన్నదా తెల్లగా కనబడుతుంది మరి పసుపు వేయలే పసుపు వల్లే పసుపు వేయి కొంచెం ఇగ్గడి ఉంది పసుపు డబ్బు ఉంది ఇక కొంచెం కారం అయితే మంచిగా ఉండగా అద్దా మిరపకాయలు ఎక్కువనే మళ్ళీ ఈ గంట ఆ గంటతో కలిపిపోయినాం ఏం చేస్తారా స్నానం చేస్తారా మీరు స్నానం చేస్తారా ఇద్దరు చేస్తారా మీరు ఛాన్స్ స్నానం చేస్తారా ఇద్దరు చేయరు స్నానం చేయి లాలా పోసుకోరు మీరే వేసుకోరు ఈ బ్రేక్ నువ్వు చాయ్ తాగుతలేవరా నువ్వు తాగినావా చాయ్ తాగుతున్నావా చాయ్ సాంబార్ ఇంకా కూతలు ఆడుతలేదా తెచ్చిరా ఎంటీఆర్ మసాలా సాంబార్ పౌడర్ తెచ్చిరా ఏమెక్కిస్తారు నన్ను కొడుతున్నావా 100 రూపాయల పాలకూర చెప్పు 20కి ఎన్ని ఇచ్చిండే నిన్న 50 రూపాయల మంది చెప్పు అంటే నిన్న అంగట్లో కానీ ఇప్పుడు తీయడపో 50 కాదు ఓ మామ ఒక 20 కట్టలు వచ్చిందే చెప్పు ఏమైపోయింది ఉప్పేసినావా అయిపోయింది ఉప్పు ఉంది కరెక్ట్ ఉంది మసాలా వేసినావా గింతగానే చేసిరేమరా చిక్కి ఎన్ని పీసులు కావాలి 200 పీసులు 2 వేసుకుంటే మనకు 100 మంది వేస్తారు 200 పీసులు అయితే ఉప్మా వదిలే నేనే ఫస్ట్ తింటున్నా చట్నీ సూపర్ ఉంది అన్నంలో సప్ప అవుతుంది అన్నంలో కూడా చేసుడు ఇది ఉప్మా కాదా మళ్ళీ ఏం చేస్తురే కాకుండా మళ్ళీ వచ్చింది ఇప్పుడు ఫ్రెష్ గా చేత్రా ఈడ అంగడి చేసిర్రు ఆడ అంగడి చేసిర్రు ఈడ వంటగాడ కూడా అంగడి ఈడ ఏం చేస్తారే మళ్ళా सांबार हो गया ना सो टेस्ट होगा सांबार मैं ऐसा दान में देने इकड़नो जरा बढ़ता डू यू थिंक बढ़ता అన్న అని చాలా అంటారు చాలా తీసుకున్నా ఉంటారు కొంచెం మసాలాటప్పుడు టేస్ట్ మసాలా పుల్ల అత్తందా లేదా నీకు తాగుతావా తేలే మేము కారపొడి ప్యాకెట్ ఇప్పుడే డబ్బలకి తీసుకొచ్చి పెట్టేసినాడ మళ్ళా అద్దు ఏదద్దు ఇవన్నీ ఒక దాంట్లో వేసేయి అన్న పడుతుందా పప్పు గడ పడుతుంది జీలకర్ర వెళ్ళిపోయి అయిపోయింది పర్లేదు ఇంకేమైనా వెళ్ళిపోయి లక్కలు ముక్కలే పొట్టు తీయకుండా ఇట్లా ముక్కలు దంచి అత్త దించుదాం మరి మరీ ఎక్కువైతే పుల్ల అవుతుంది బాగా మస్తు దాంట్లో పులుపు వస్తా ఉంటుంది కారపొడి ఏమంటావా చాలా అన్నీ సూపర్ అయిందట దించేద్దాం కొంచెం కొత్తిమీర చల్లరా అంత అసలు గట్లా నో ప్రాబ్లం అంత అయిపోయినాయి ఈ సెకండ్ స్టేజ్ ఫిల్టర్ అన్నట్టు అలా మాకు ఏం తెచ్చారు ముత్త చేదెక్కుతారు నా పుదీన అన్నమే అన్నం గిన్నె తెచ్చారు ఇప్పుడు గిన్నె తేలే కదా అన్నానికి అయ్యో కళ్యామాకు తేలేదా కళ్యామాకు అప్పుడే ఎత్తి అంత అన్న మా కళ్యామాకు ఉందమ్మా గల్లకు కావాలి పాలకూర పోపులు గౌన్లో పూసే వాళ్ళ ఇంటికాడ అన్నం గిన్నె తెచ్చిరా ఇంటికాడ దీని మీద ఇంకో మూతుందా మూత గీడు సిరన్నదా తొందర తాగు నేను చెప్తా మీ అయ్యైతే 17 వీళ్ళు పని చేసుకుంటారు కదా అన్ని తెచ్చి పెడతా ముచ్చట ఉండదు ఇంకా తీసుకుంటా ఇది తీసుకోనా ఇంకా గదే తీసుకో తీసుకోనా దులుపు కొంచెం అటే దులుపు అట్లున్నా అంటవా వాళ్ళు పాయింట్ తీసుకురా లేకపోతే ఏమైతుంది ఇప్పుడు లోపల పెడతలేం కన్నా పాయింట్ పడతాడు ఏమైతుంది మహేష్ ఆయన చక్కగా పడతాడు అయ్యో కింద పడందా మూత పడేసేది ఇక్కడ మీ అక్క దగ్గర అక్కడక్కడ తీసుకున్నాడ స్టవ్ మండుతుంది మరి కాదబ్బా
ఫోన్ మాట్లాడతాను నేనే ఎవరురా పడుకున్నది ఇవన్నీ తీసుకోపో ఇక్కడ జీలకర్ర పాలకూర ఇట్లా కాకుండా డైక్ ఉడకబెట్టి పప్పు పెసరపప్పు ఇళ్ళకు 2 కలిపి కదా పొగ బంద్ చేస్తామా పొగ నీళ్ళుగా పొగ ఇది బంద్ చేస్తాను ఇక మంచి బెస్ట్ గా మంట దాని మీద ఎక్కి అన్న అందాక నీకు మండతలేదు అది మంటలేదు అసలు ఏం పట్టుకుని రా ఇగో మస్ట్ అంత పేగ నేను పట్టుకున్నా నువ్వు జరుగు నువ్వు ఫస్ట్ నేను పట్టుకతగా నువ్వు జరుగు ఫస్ట్ లేదండి వస్తుంది తీసుకో ఇవాళ తీసుకోమలే ఏం తిన్నావు ఇంకోటి తీసుకో రైట్ శైల్య లోపల ఏం చేసేదే చెప్తుంది కదా దాని సగోడే దేవుడికి పడుతానవే పొట్టి నేను మొన్న ఎసురు పోసి పెట్టినా ఏం కాదు అదే పోతుంది కానీ పోసుకో టైం ఉంటే బజ్జీలు కూడా వేసుకోవచ్చు ఎట్లా 1 గంటలకు ఫంక్షన్ వాటి ఇప్పుడు ఎంత అవుతుంది సాయం 9 అయితే లేదు ఇంకా అమ్మా నువ్వు చైత్రకి చేపించి ఇవన్నీ చదివితే 8:50 కొంచెం ఎసురు పోసి పోతావు వాళ్ళ ఇప్పుడు వద్దు నాకు వేసారు ఇప్పుడు కొంచెం పప్పు నుండి ఆకుకూర గోధుమ పసుపు గంట ఇక్కడ ఒకటేనా ఇంకో చేద్దామా పప్పు గదిని కింద ఉంది మొత్తం పప్పు ఎత్తావా పాలకూర ఎత్తా మరి అదే పసరు వస్తుంది లేకపోతే నూనెలో గోలాలి పసరు అది సాంబార్లో పిసికింది అది ఎందుకంటే పిచ్చి పిచ్చి చేస్తాను నానబెట్టడానికి ఏమైతుంది కొంచెం అట్లా పాలకూర పప్పులో ఉండదు పాలకూర పప్పులో అదే అలా పిండి పిప్పి సారని చెప్పింది దాన్ని అంటే మంచిలేదా మరి అందుకే కొంచెం ఉప్పేసి చేసుకురా అని చెప్పింది దాన్ని మరి అది ఇది అన్నంలో కూడా ఇది బాగుంటుంది అన్నట్టు అది కొంచెం తీయ కాలం వచ్చింది నైట్ కాకుండా ఇంకా వంటకాలు కావాలంటే ఎప్పుడు అయిపోయినాయి వంటలు మరి అన్నం ఎక్కాలి అన్ని చదివినాక లెక్క ఫస్ట్ లోపల ఊడవ రాదు రే కడుగు అందరూ అట్లయితావా దాన్ని చూస్తే ఎట్లుందో చూసి కడగన్నా లేదా దుకాణంలో కాదన్న అది చికెన్ షాపులో కదా కడిగి కొట్టిన అది అక్కడ నుంచి బట్టలకి వెళ్ళి వచ్చింది అంత అన్నం కానీ మా అన్నం గిన్నె కాదు మా స్టవ్ ఖాళీగా ఉన్నది స్టవ్ ఖాళీగా ఉన్నది అడా ఎవరు తినకుండా పండు చేస్తారు అందరిడ పప్పు ఇందయ్యన్న మహేష్ ఎలా కొత్తిమీర అలా కడిగి కళ్ళే మాకు కడిగి పప్పు కడగన్నా కొంచెం కడిగితే బెటర్ కదా లేకపోతే దాని అంతా నురిగేస్తుంది సరిపో కడగడానికి ఏమున్నాయి అయిపోయినట్టే అన్న కూరగాయలు తొందరగా ఉడుకుడా పాడ వేడి అయిందంటే కథ ఉంది అంటే అవే కుంగుతా అంటే ఇంకేనా మంచిగా చాలు సరే తినవా పన్నీర్ కర్రీ వద్దా బెండకాయ ఫ్రై అవుదామా వేపుదామా బెండకాయనా లేదా మన క్యాబేజీ పకోడీ కాలీఫ్లవర్ పకోడీ తర్వాత మామ ఇప్పుడు గిన్నె ఏమైనా ఖాళీగా ఉంటే దాన్ని కడుగుర్రు మరి జరగన్నా బియ్యాన్ని అది ఏం బియ్యం అబ్బా కాదు ఫంక్షన్ కానీ చెప్పినావు నువ్వు ఎంతనో అడగబ్బా ఇప్పుడు మినిమం 600 ఉండకపోతే మాత్రం కందగడ అయితే చెప్తాను ఉండండి అది దాంట్లో కావాలి అన్నాళ్ళకి నేను ఏమేమి అవసరం లేని అన్ని తీసి పడేస్తావా పల్లీలు తీసేయి ఎందుకే పల్లీలు అవసరం లేదు జీలకర్ర అవసరం లేదు పల్లీలో ఉండని ఇంకా బెండకాయ ఫ్రై అయ్యో అట్లా అయ్యో అరే పకోడీ వేద్దాం ఏం పకోడీ
అదే మనం కాలీఫ్లవర్ ఉంటదా అదన్నా బెండకాయ అన్న ఇది రెండు సేమ్ మిరపకాయలు కోసేది మంట మండుతున్నాయి. నేను అప్పుడు తెలియక ఇట్లా ముక్కు ముట్టుకున్నా, నాకు అంతా పడితే మళ్ళీ సబ్మిట్ పోవాలి. స్నానం చేస్తుంటే వేడి నీళ్ళు పడితే పొగలు వెళ్తున్నాయి, ఇట్లా గిట్లా వేసుకోవాలి, ఇట్లా పొగలు వెళ్తున్నాయి. కాదు మహేష్, నువ్వు వేసినందుకే ఇక్కడ ముట్టుకున్నందుకే కడిగేస్తాను. మా ఇంట్లో కూడా మిరపకాయలు కత్తెరతోనే కడిగేస్తాం. కత్తెర పట్టుదా? కత్తి అసలే పట్టం అని కత్తెరలే. ఇది ఎసరు వేడి చేద్దాం పట్టరా ఇట్లా, దీని మీద పెట్టరాదు. అదే కొంచెం కొంచెం పైకి పోతాడు. పాలకూర పప్పు వేడి సరిపోతుంది. ఇంక ఇంక నువ్వు వేయాలి, అవి సరిపో. ఏ కారం గంట సాంబార్లో మన గంట పెరుగు ఉప్మా మంచిగా అయింది. అసలు ఉప్పు తక్కువ కొంచెం, చట్నీలో మంచిగా. అందుకే ఉప్పు తక్కువ, ఎందుకంటే సముద్రం ఉప్పు లెక్క ఉండాలి. మీకు అలవాటు అది, ఉప్పు వేరే కావాలి. చట్నీ లేకుండా ఉప్పు తినేటట్టు ఉండాలి. కారమే తినాలని ఉప్పు అయితే ఏమైనా ఉప్పు కరెక్ట్ ఉంటే తింటారు. కొంచెం నువ్వు చట్నీ లేకుండా తిను, చట్నీ లేకుండా అయ్యో ఒట్ల రుచి చూడు. అయ్యో అడగంటుంది నీళ్ళు పోయి. ఏం కట్టింది అదో మసాలా మాడిపోయింది. నీళ్ళు ఇంకొన్ని వచ్చింది. అదేగా ప్రాబ్లం, మాసం నచ్చిన అయిపో తొందర పని చేస్తూ రాలే రాలే అడిగి అంటింది. అడిగి అంటింది మంచిగానే. లేదే మీ అయిన తర్వాత గిన్నెదేలే. గిన్నెలేదు ఎక్కడి నుంచి లేస్తేనే నైస్ గిన్నె. ఎన్ని ఉడకట్లయితే రైస్ కుక్కర్ 8 గ్లాసులు పెట్టు చాలు కదా మహేష్. వైట్ రైస్ అంత పడతాయి. 8 గ్లాసులు పడతాయి అలా. వైట్ రైస్ లో 8 గ్లాసులు పడతాయి. చట్నీ మస్తు అయింది. నేను ఉప్పేసిన తర్వాత నీ అబ్బా ఉప్పే అన్నా నేను ఏమని నూనె కూడా పోసినాను. నూనె కూడా పోసినాను. మహేష్ మహేష్ నేను చెప్పేది నేను ఆ పప్పిడికి షిఫ్ట్ చేద్దాం, అన్న మార్కెద్దాం. లేట్ అవుతుంది అన్న కొద్ది ఇంకెక్కువ అవుతుంది. కానీ నీళ్ళు కొంచెం నీళ్ళు వచ్చి వేడి వచ్చి కంద అయిపోతుంది. నేను ఎసరు ఎత్తా మీరు తినుర్రి, పప్పిడి షిఫ్ట్ చేస్తా, అది ఎసరు ఎత్తా, నువ్వు తిను మహేష్. నేను షిఫ్ట్ కడుగుతానే ఎక్కి అంటు పెట్టద్దా దాన్ని. మంది ఊరడు బిడ్డలు ఉన్నది కదా. ఇది మైసూర్ ఎక్కువ మండతలేదు, పప్పుకు సరిపోతుంది. తిన్న అయిపోయిందా మంచిగా గిట రంధ్రం పడ్డది ఎసరు పోతుంది కదా నెయ్యి ఇక్కడ. కందిపప్పు అయితేనేమో పసుపు వస్తుంది. అంతేనా? హై క్వాలిటీ, లో క్వాలిటీ అయితే అత్తయ్య వాడు బాగా రిపేర్ చేస్తున్న దానికి దుకాణంలో కొంటున్నాడు. అవి ఇట్లా వేడి తగ్గిందంటే రైతుల దగ్గర ఉన్నది. కాలీఫ్లవర్ ఉంటే కాలీఫ్లవర్ తీసుకొస్తారు. అంటే బెండకాయలు వేరి బెండకాయ పని వేసుకున్నా ఈజీ అవుతుంది. మరి ఒకటేసారి ముగ్గులు వేసి పడి గోలిస్తారు. తినరు పొలగాన్లు జర బజ్జీలాగా తింటారు. ఏది పకోడా? పకోడీ ఇప్పుడు కాలీఫ్లవర్ పకోడీ అంటే శనగపిండి కలపాలి. ఫస్ట్ బ్యాట్లు వేయించినాకనే తర్వాత బొంది బ్యాట్లు వేయించినాకనే పకోడీ వేయాలి. పకోడీ చల్లారు, నీకు బ్యాట్లు చల్లారితే ఇది నూనె ఖరాబ్ కదా. అరవింద్ అవుతుంది. ఆ మిగిలిన నూనెతోని పకోడీ చేద్దాం. ఇక వాటర్ ఏం పోతారు ఇలా? అవే పోతున్నాం. ఇంక పోతుంది మూత పెడితే ఉడుతుంది. అది
పప్పు అట్లా నిలబడ్డది. అన్నం ఎలా ఇప్పుడు ఉడకదా మహేష్? గత టైం తీసుకుందామా ఎందుకు? ఇంకెందు పోయి చాలు చాలు పడుతుంది కాదు అన్నానికి మళ్ళీ రంధ్రం ఉందా? రంధ్రం పడ్డది అద్దన్నా నేనే అన్నం అవుతుంది అని దాని మీద పెట్టిన. మహేష్ పిలుస్తుండ్రు నిన్ను మంచిదేనా? రైట్ సైడ్ చట్నీ ఉంది. అందరు డైటింగ్ చేస్తారు కదా మీరు. ఈయన గరి నువ్వంటే చేసిన ఓకే ఈయన మొత్తం వాళ్ళకే పంపిస్తాను నువ్వు అయితే. అసలు ఆ పాయింట్ లాంగిల్ చూడు ఎట్లయినా పాప ఇప్పుడు మళ్ళా కుట్టించుకోవాల్సి వస్తా అన్ని చేస్తారు. అన్నం ఇంకని అంటే చికెన్ బిర్యానీ ఇవన్నీ ఇప్పుడు ఇలా శ్రవణ్ గారి పెళ్లి రోజు అప్పుడే పాపడాలు వేయించు నూనె ప్యాకెట్ కి ఎంతసేపు పోతాడే? గిన్నె అంత ఏదో కూర అండినట్టుంది అంత అర్థమైందా? అదే గిన్నె అడుగుతుంది కూర ఇట్లా వేడి చేస్తే నీ కురుకుతుంది అన్నట్టు అంత గిన్నె. బాటిల్ వాసన వస్తే ఎన్ని సబ్బులు పెట్టి కడిగినా వేస్టే. వేడి నీళ్ళు వేసి కడిగితే ఉన్న వాసన పోతుంది. మహేష్ అన్నాడు కానీ కాలీఫ్లవర్ ఉన్నాయి కదా మంచిగానే సరిపోతాయా మరి? కాలీఫ్లవర్ పకోడీ హాఫ్ ప్యాకెట్ పోయక గంధం ఏం కాదు పోసిందే తిత్తు ఇక అన్నంలోకేనే దేవునికి అది ఉన్నాయి పావు. డాక్టర్ సాబ్ దగ్గర పైసలు వసూలు చేసుకుంటావా? గదితో ఎన్ని రోజులు అయితే వేసుకొని నీకెందుకురా? మైక్ మైక్ చెప్తాడా? ఆంప్లిఫైర్ మైక్ డాన్స్ చేద్దాం మనం. గదిని గురించి ఆఖరికి అదే అవుతుంది. మరి సాయంత్రం చేద్దాం. నూనె ఓసిరి తీస్తారు కిలో నూనె పోసి అర్ధ కిలో తీసిరా? తీయలే అర్ధ కిలో తీసినట్టునా? తీయలే కదా తీద్దాం ఇంకొంచెం తీరి. ఏ ఉండదు తీకు నూనె ఏం కాదు. ఎందుకు రైస్ లద్దా 4 ఎడకపోతుంది రూపాయి అవుతుంది బాగా ఘోరంగా అవుతుంది. నూనెతోనేనా? మసాలాలు ఇస్తారు కదా. నేను ఇది ఆయిల్ అన్నాం అవి మన ఏంది చెక్క అవి కూడా అవి లవంగాలు నేను బగారా తక్కువ. అరకిలో తీయదు అయితే అరకిలో పావు కిలో ఉంది అలా. మరి ఒక మసాలా మాల్ మసాలా అంటే ఇది కూత కూతలు ఆడంటే గిది ఇది ఇది కరెక్ట్ కదా. చూపెట్టలేదు ఇక అది పప్పు కుత కుతలు ఆడుతుంది ఫ్రెండ్స్. పకోడీలో అవుతుందా? సరిపోతుందిలే పకోడీలో టేస్ట్ లేదు అసలు. సీర్ మాట నమ్ముడే మొన్న చికెన్ బిర్యానీ తిరిపోలే మొన్న మరి నువ్వు నీకు పంచాయతీ ఇంకేం చేసేది ఉప్పు బయట వేసుకునేనే చాలా కాదు. ఉప్పు తింటావా బా? ఉప్పు తింటావా? చట్నీ సూపర్ ఉన్నాయి. కొద్దిగా తీసి ఏమంటావా? టేస్ట్ చూడు బా. ఇక బా అంతేనా? ఉప్పు పడుతుంది తప్పనే ఉంది. బాగాలే మీరు ఇంకా ఎసరు పోయాలత్తమ్మా ఫస్ట్. కరిగి ఏం చేసుకుంటా ఎసరు పోతలేదు. కరెక్ట్ ఉంది. ఏమద్దు నత్తుంది కారం దించ అన్న దించన్న. 21 అంటే మళ్ళీ 22 అవుతుంది. జరు శనివారం మన శివరాత్రి రోజే 21 అవుతుంది. అయ్యో అయ్యో అత్తలే రావనా ఆడబెట్టి ఇంకేది అవసరం లేదు. ఆడ ఇది ఎసరు వస్తుంది అత్తమ్మా. పెడదాం జరుగులు నిన్నే పెట్టండి పెంచి క్యాన్ ఉన్నది సగం మీద మొత్తం పోయి మూత మూత మరి ఒకటి అవుతుంది కదా. 12 కిలోలే అది. కొంచెం దానికి కట్టు కొంచెం కిందికి తీసుకురా. మూతయే ఎందుకు
అల్లుళ్ళు పని చేస్తారా గంట తీసేయి మీరు ఎంతమంది అల్లుళ్ళు ఈ అల్లుడు రావడానికి మేము ఎంత మేధో కానీ అల్లుడు గుర్తిస్తలేదు గుర్తిస్తాడా నేను గుర్తిస్తే నాకే లాభం జరగలే కదా నువ్వు కోషిష్ చేసి నాకు లాభం చేస్తే గుర్తిస్తా నాకేలా లగ్గం కాకపోతే ఎంత కష్టపడేదని తెలియదు కదా అట్లా ఓకే మా ఆవిడ ఉంటారు కదా వాళ్ళు అప్పుడు లగ్గం కాకముందు నీకు వాళ్ళకి అల్లుడు గుర్తించలేదని బాగుపడుతున్నా కదా నాకు లాస్ అయితే కంపెనీ నాకు ఫోన్ చేస్తామని అంటారు నువ్వు అంటే కదా గుర్తించలేవాలంటే నీకు లాభం అయింది కాబట్టి నువ్వు గుర్తు పెట్టుకోవాలి అవి ఫస్ట్ వేణీళ్ళలో పెట్టదు ఏమన్నా పురుగులు కడియేసి పెడదాం కానీ కడియేసి వేణీళ్ళలో అయితే పురుగులు గిన్నెలు ఉంటాయి పకోడీ కాలీఫ్లవర్ పకోడీ ఖాళీగా ఉన్నారు కదా కొత్తగా ఉట్టించినాం వీళ్ళు 9 ఇంకా గంట 2 గంటల టైం ఉన్నది స్టార్ట్ చేసి 9 గంటలకు 10 అవుతుంది కదా అయిపోయింది అన్నం అయిపోయి పాల పప్పు అయిపోయి ఒక గిన్నె ఒకటి అన్నవైపు గట్ల కడేసి కాదు దానికి కడేసి తెలుసా శనగపిండి ఉందా మేడం శనగపిండి ఉందా ఓన్లీ గుత్తులు కడియాలి కింద కాడలు ఉంటాయి కాడలు కడియాలి సాంబార్ అది గుడాలు రైస్ ఇలా మీ అక్కడ మరి గిల్లరా ఉప్పెత్తు అయ్యో కొట్టకంటుడా పొగ పెడతారు కానీ గిన్నె బాబా మంచిగా ఉందా ఎక్కితే ఏమని మరి చట్నీ వేసుకో మళ్ళీ కొంచెం ఉప్మా వీలు బావా దేనికి అవి కలిసి దేనికి ఎత్తావు రైట్ రైట్ ఇరుక్కారు కాబట్టి అదిలే ఓ 10 కిలో ఉప్పు ఎత్తురా ఇక ఇక ఉప్పు నిన్న ఎందుకు ఏమంటాడు ఉప్పు ఎక్కువైనా తక్కువైనా నిన్నే అంటారు అట్లా వేరే ఏదైనా ఇంకా ఉప్పు చెప్పాడు తక్కువనే ఏమైంది ఎక్కువ అని లవంగాలు బాగా వేసిరా వేలే అట్లా ఉన్నదా అంటు ఏం చేసిన 12 కిలోలకు ఒక బిందెన్నర మీద కొంచెం ఓ అది అయినావా చెప్పు ఏమి నువ్వు 12 కిలోలకు బిందె మీద బిందెన్నరకు కొంచెం ఎక్కువ నీళ్ళు ఇక్కడ బిందెన్నర కదా 5 కిలోలకు నరకు నర పోసినానంటే 2 కిలోల మందం ఎక్కువ పోసిండు అది టేస్ట్ చూడమంటే టేస్ట్ చూసింది ఉప్పు తక్కువ నాకు తెలుసు కదా దాన్ని అందుకే నా మాట ఎవరిట్లేదు ఇడా అంటే నేను నాకు కూడా ఉప్పు తక్కువ ఉందని చెప్పలేదు ఏదే కండి వాళ్ళ అది విల్తా చేసుకుంటే అప్పుడు ఎవరు మాట అది ఇంకి తెస్తుంది ఇదే అది ఉప్పు ఎక్కువైతే నాకేం సంబంధం లేదంటుంది శైలి అన్నాడు ఉప్పు ఎక్కువైతే కార్పెట్ వేసుకుంటాడు కార్పెట్ వేస్తారా చెప్పిన కార్పెట్ వేస్తారు కార్పెట్ వేస్తారు ఏమున్నది బల్లలు ఏమంటావు ఏం చేస్తావు వెరీ గుడ్ కొంచెం తక్కువ పెట్టుకో ఘోరంగా వస్తుంది అది నువ్వు యాక్చువల్గా ఇంట్లో ఎంచుకోవాలా పాపడాలు అంటే 150 లెక్కేసి కానీ 100 వస్తారు కావచ్చు కరెక్ట్ కరెక్టే కరెక్ట్ కరెక్టే మీ అమ్మేసారు అయితే ఎప్పటి మొక్కలు లెక్క ఉండాలి అవే ఓ అప్పుడేనా అవి మా ఇంట్లో బూజు కూడా పట్టినాయి అవి రైట్ నాని ఇది కడే గిద్ద పెద్ద ఏం చేసుకుంటారా కావాలంటే గిట్లా వేసుకున్నావు 2-3 మరి గత పొడు కదరా పొట్టడా తింటా నువ్వు తింటా అంటే ఓకే అని ఉంచుకో ఓ ఎసరు వచ్చింది దా సాను ఇది ఉప్మా కాదురా ఉప్పు తక్కువ అయితే అన్నంలో అన్నం కూర సరిపోదానే అన్నంలో కూడా ఉప్పు ఎత్తామని ఉప్పొచ్చి
వేసింది వేసింది అన్న వేసింది వేసిందిరా మేడం. వేసింది ఉంటుంది పొద్దుగానే ఉంటుంది అక్షరే ఎందుకు అట్లా కానీ నువ్వు పురుగులు ఇట్లా ఉండేటికి ఇప్పుడే వెళ్తుంది తీస్తనే అది. అందులో పేపర్ పెట్టరా పేపర్లు పెట్టవా శ్రవణ్ దా. న్యూస్ పేపర్ పెట్టు డబ్బల టైమా 10 నిమిషాలు దాకా 10. మరి బియ్యం గిన్నె వచ్చేసరికి లేట్ అయింది పోయి దులిపోసే వెనకకేలు కొట్టు రాలే ఉంటది చూడు పకోడీ లెక్కనే పకోడీ లెక్క అయ్యో కొంచెం చిన్న చిన్న కోయరు మొత్తం పెద్ద కొట్టు అన్నం కంటే ఏడబెట్టిరు అయితే కానీ ముఖం ముందర అంటే ఈ వీడియోలు అంటే ఏమంటే అన్నం కంటే కాదు మొగ ముందటనే మొగ మీదనే అన్నట్టు ఈ వీడియోలు అంటే ఏమవుతుంది బా ఊరంతా చూడద్దా నువ్వు ఉప్మా తినిపోయినావని చట్నీ మళ్ళీ ఇక ఉప్మా తక్కువ ఆగు బావా చట్నీ మిగిలిపోయింది కొంచెం ఉప్మా అవుతుందా మళ్ళీ ఎప్పుడు వస్తాయేమో ఇక ఇది ఆసర అవుతుంది నాని మరీ ఎక్కువ షేక్ ఈ మధ్య బిజీ అయిపోయినావు నువ్వు అవ్వ బిజీ అయిపోయినావు వెళ్ళేస్తాను చిన్నపిండి ఎక్కువ సరిపోతుంది కిలో సరిపోదా కిలో ఎందుకు అసలు అవసరం లేదు మనకి ఏంటంటే చిన్నప్పటి అంటీ అంటున్నట్టు ఉండాలి దాని మీద ఈ చిన్నప్పుడు ఎట్లా ఎట్లా పొడి గదే నేను గట్లా అంటున్నా గట్లే ఉండాలి ఏదో అంటీ అంటున్నట్టు ఉండాలి కారం పసుపు అది ఓ పని చేయి కొన్ని కాలీఫ్లవర్లల్లో శనగపిండి కలపకుండా కారం ఉప్పు మసాలా వేసి కొన్ని బుజ్జి తింటుంది కదా మీ హారిక మేడా నువ్వు పొట్టు ఎత్తాను అట్లా ఎత్తే నువ్వు కోసులు వేస్ట్ కొయ్యకి అని చెప్తాను కొత్త వేంద్రా మరి ఎందుకు కోసులు కోస్తే అంత పొట్టు కాదు అది రెప్పలు అంతే పెద్ద చిన్న కడియమని చెప్పి నిప్పు అన్నాడు నూనె వేస్ట్ చేస్తే అన్నా లేకపోతే నూనె వేస్ట్ కదా అందరికి కాపాయని చెప్తాను నూనె మనకు దానికి కావాలి ఎట్లా తొందర అయిపోతాయి మాడిపోతున్నాయి మరి ఎర్ర కావద్దు ఈ పాపడాలు ఎప్పటి ఇవి పెళ్ళెప్పటి చేతిరప్పటి ఎలా మా ఇంటికాడ అయితే పడేసినాం తెలుసా అవి ఎందుకు అంత చెదలవాటిని కరవైనా ఎందుకు అప్పుడప్పుడు గోలించుకుంటా అయిపోగా మాకు అలవాటు లేదు అట్లా గోలిచులు గుర్తుండే మాకు ఇంట్లో ఏమున్నాయి అని చెప్పి మేము ఏం తెచ్చిన డ్రై ఫ్రూట్స్ అయినా కూడా 2 నెలల తర్వాత పుష్పాడేస్తాం అన్నట్టు మాకు పీట ఎక్కువ గుర్తు చేసేటోళ్ళు ఉండరు మా ఇంట్లో బాగా ఎర్రగా అంత సరిపోతురా నాన్న అసలు మరి వీళ్ళు ఏమేసినావే వీళ్ళు ఏమేసినావు వీళ్ళు ఏమేసి శనగపిండి కలిపిరా మరి అటుగానే ఎత్తురు శనగపిండి లేకుండా కూడా ఉంటుందా చిన్న చూస్తురా ఎట్లున్నాయో అంటే చాలా తీయన్నా అని చెప్పు ఏం చేయాలి అన్న ఏమేసినావే కొంచెం బియ్యపిండి కారం ధనియాల పొడి ఇంకేమన్నా అది లేదా కార్న్ ఫ్లోర్ ఎందుకు ఏం కావాలి నీకు ఏం కావాలి మీ సందేహం ఇప్పటికల్లా దిగాలి మరి దిగలే మరి కొంచెం కొంచెం పోసుకుంటే అయిపోద్ది కదా అంతగానే ఆగమేందుకే ఇంకొంచెం ఒక గోలీ అవైనా సరిపోద్దా బజ్జీలు అయితే మరి కొద్దిగానే వేయాలి పకోడీ లెక్క ఎక్కువ వద్దు ఏమంటున్నావు వదినే పైన జస్ట్ ఒక అట్లా ఉండాలి అంతే నువ్వు బజ్జీలు వేయకూడదు దాంతో ముక్కుట్లోనే పెట్టి
టక్కని తీసడానికి అందులోనే గోలు ఇస్తాడు ఊపుతున్నాడు ఏది జల్లాడులే మన ఫ్రెంచ్ ఫ్రైస్ బయట ఎట్లా అమ్ముతాడు ఇట్లా ఉంటుంది డైరెక్ట్ ఆన్లైన్ ఏది జల్లిగడ్డ ఆన్లైనే ఉంటుంది డైరెక్ట్ తీస్తారు పైకి డబ్బా లెక్క ఇవి ఎన్ని కిలోలట అసలు అడిగిరా కిలోలది ఏమున్నది కానీ అంతేనా అందాదా నేనా ప్రొఫెషనల్ వంట చేసే వాళ్ళు కూడా ఇట్లా వేయరు అనుకుంటా చూడదు నువ్వే సూపర్ ఉన్నాయి అట్ట కాదన్న టేస్ట్ చేసి చూడటానికి అయితే సూపర్ ఉన్నాయి తినడానికి టేస్ట్ చెప్పలేను నేను చూడదా ఒకటి మరి ఒకటి ఫస్ట్ అదే తీసుకున్నా వాచ్ ఎక్కింది నేను చేతి సాగినా నాకు ఇవ్వలేదు తీసుకుపోయాను కరకరంటనే ఉప్పు అసలు ఈ పిండి అవసరం లేదు మా చెల్లకేవి మరి ఎక్సలెంట్ ఉన్నాయి కాదు ఈ పిండి అవసరం లేదు ఇంకా గిన్నె తెచ్చుకోవాలి పెడతాం గల్లా పక్క పెట్టవా అన్ని తీస్తావు వీళ్ళనే ఇదా సరిపోతుందా చాలా అట్లా ఇప్పుడే తినరా అయిపోతాయి లేకపోతే హారిక నెక్స్ట్ అవి ఇప్పుడు అటియే మంచిగా ఉన్నాయి చెప్పన్నా మహేష్ శనగపిండి కలవకుందే సూపర్ ఉంది కదా బేపిండి మస్తు ఉంది అది క్రిస్పీ మస్తు ఉంది కార్న్ అరే నిజమన్నా క్రిస్పీ కార్న్ లెక్క లేవు మక్కలు ఏంటిరా రాదన్న చెప్పు బయలు అతికిచ్చేది చెప్పురా నువ్వు వీడియో ఏం అవసరం లేదు బాక్స్ అప్పుడే చెప్పు నువ్వు తిన్నావా రాడా ఆడుకో ఇది వచ్చిండ మరి అది సూపర్ ఉంది అని మరి ఇది ఎట్లుందో ఈ పేలు కావాలి ఉంటే మంచిగా ఉంటుంది పాపడాలా డబ్బలు ఉన్నాయి అడిగిపోరు వెళ్ళేద్దామా డబ్బలు ఉన్నాయి గడికి డబ్బలు డబ్బా పట్టుకపోతే తినడానికి కాదు నేను వేసుకుంటా పాపడాల డబ్బా కొన్ని తీసుకోపోరి అక్కడ తీసుకుపోయి అక్కడ ఇంట్లో ప్లేట్ తీసుకోపో డబ్బా గంట పడుతుంది ఇప్పుడు అది ఉడకాలంటే టైం పడుతుంది ఇప్పుడు ఎట్లా ఉడికింది అట్లనే ఉడికేట్టు గిన్నె అవుతుంది నువ్వు వేయరాదు ఏమవుతుంది మరి ఒక పని చేసుకుంటావు ఇంకేం పని ఉంది అయిపోయింది ఇంకా చేసేది కొసమెరుపు ఇంకేమున్నాయి పోసులు వేసేటప్పుడు మరి వీడియో చేద్దాం మళ్ళీ వేరే నూనె ఎందుకు ఇదే నూనె కావాలి కదా కొసమెరుపు పోపు కూడా మళ్ళీ నూనె వేరేది ఇక్కడ పొడి తీసుకోపో వెళ్ళిపోయి పొడి తీసుకోపో ప్లేట్ వేసుకోపో అక్కడ ప్లేట్ వేసుకోపోరా అట్లా తీసుకోవద్దు మైక్ పెట్టిండు మా హెల్తీ అని చెప్పి కారం ప్యాకెట్ ఉత్త వచ్చిరా కారం పొడి ప్యాకెట్ కారం లేకుండా వేసి పడిస్తాం మనం కారం మిగిలిచ్చిరా మొత్తం ప్యాకెట్ అయ్యో క్యారెట్ మనం అన్నం ఎంత అనుకున్నాం అన్నం లేదే క్యారెట్ మీదికే అయ్యారు అటుగా పెడదాం సాలెడ్ గ్రీన్ సాలెడ్ పెడదాం క్యారెట్ తింటుంది అటుగా గ్రీన్ సాలెడ్ పెడదాం ఏం కాదు తిన్నది గ్రీన్ 4 వక్కలు ఉన్నాయి నువ్వు గ్రీన్ సాలెడ్ 4 ఉన్నాయా చూడుకోవాలా ఎన్నిరా పో ఒకటి రాజా టేస్ట్ చూడు మనం కానీ అయ్యో పాపడాలు టేస్ట్ చూస్తా అన్న సూపర్ పాపడాలు టేస్ట్ చూడు అంటే చూడలేని పాపడాలు ఇంకేదో కొత్తిమీర వేయాలి అది బాక్సులు కాలిపోకుండా మంచిగా పెట్టినావా ఏమైనా వైరు లూజ్ కలెక్షన్ ఉంటాయంటే కాలిపోతాయి మళ్ళీ ఇప్పుడు 500 రూపాయలకు చూసుకుంటే 10,000 అవుతాయి మళ్ళీ అది ఫ్రీగా వచ్చినాయి అవి మాడిపోతున్నాయి మహేష్ వచ్చింది మహేష్ కంటే మొత్తం ఇస్తారా మళ్ళీ నీకోటి అద్దా ఇంకోటి పడితే ఇంకోటి అవుతుంది ఇక నీకోటి అద్దా మాకెందుకు 2 చుట్లు ఒకటే కదా ఇంకోటి కట్టారా ముగ్గురు ఉన్నారు ఇప్పుడు ఆ బాక్సులు తీసుకురాని పోతే వాళ్ళు అదే అంటారు
ఇది వచ్చి నీకు ఇంకో రూపాయి అయిపోతాను రాండి ఒకసారి టేస్ట్ టేస్ట్ చూసినాక ఉప్పు వేయమంటావా సిరన్ రాగానే చూస్తురా నువ్వు దాగా ఫోన్ మాట్లాడదా చూడే ఇక్కడ పోయి మాట్లాడుతుంది ఎయ్యి నువ్వైతే తర్వాత ఇంకో ఉప్పు తాకుతాయిద్దాం అదో ఈ చేత్తో వేసుడు తప్పింది అయిపోయింది పకోడీ 5 రూపాయలు ఏమో ఉల్లిగడ్డ పకోడీ లెక్కనే ఉంది మరి అది కాలీఫ్లవర్ ఫ్లేవర్ కనబడతలేదు కాలీఫ్లవర్ ఫ్లేవర్ తర్వాత లాస్ట్ కాలిఫ్లవర్ టేస్ట్ ఉండదు యాక్చువల్గా కొంచెం స్మెల్ వేరే వస్తుంది కాలీఫ్లవర్ స్మెల్ కూర అంటే తప్పదు ఇప్పుడు వస్తలేదు రాదు కదా సూపర్ ఉంది అయ్యో ఎడిపోతావు అయితే అయిపోయేదాకుండా రైట్ రైట్ మళ్ళీ నువ్వు అంటాను నేను పోసి పెట్టేదాకా మళ్ళీ నేను వీడియో చేద్దా రైట్ కొత్తిమీర కావాలి చల్ల కాదు ఉల్లిగడ్డ చిన్నపోయినా పొట్టి సన్నగా లేకపోతే నువ్వు వేయించుకొని ఇంకోత పోసి పెట్టి అన్న ఆయన పోసి పెట్టి తీరాదు 2 నిమిషాలు ఆగురి 10 నిమిషాలు ఆగి ఆయన మళ్ళీ ఉన్నాయి కదా అంటాను మరి ఏమైంది ఇటీ నాకు ఒకసారి అరే నాకు ఒకసారి ఇరా వంట వంట అక్కనే చేద్దాం ఇక భోజనాలు అన్నీ పెడతాం టెంట్ కిందనే ఫంక్షన్ అయిపోయినాక చికెన్ మరి బయట వద్దు టైం ఎంత అయింది చెప్పా ఇప్పుడు వచ్చిందా 11 అవుతుంది అది ఎక్కడ ఉందో తెలియదట గుర్తులే అంటుంది శనివారం వల్ల తీయమంటున్నావా బల్లు ఊతుంది రెడీ కింద పెట్టు అట్లా ఉన్నాయి గడ్డలు ఉన్నాయి అట్లా ఉంటాయి కొంచెం అట్లా ఉన్నాయి ఇది పోతే సగం పోయి కింద పెట్టు బకెట్ సగం పెట్టు సగం పోయి కలడు గడ్డలు పడుతున్నసరికి ఇంకొంచెం నీళ్ళు పోయాలి చిక్క కావాలండి ఇక నువ్వు సూపర్ అది నేను మూతేరా ఇంకా తాగరావు అది అన్నం లేద్దాం అనుకున్నారు కానీ ఏం చెప్తావు మీ అక్క గోలించి లేతున్నారు ఎదురుగా చిక్కైంది బాగా చిక్కైంది ఇట్లా ఉండాలి గిద్ద కూడా చిక్కన్ మంచిగా ఉంటుంది సెల్ పట్టుకుంటే అయిపోయి పని చెప్పకుండా ఫస్ట్ నుంచి సీరణ కదా చేస్తాను శ్రవణ్ గారు ఇప్పుడే పని చేస్తుండా ఇప్పుడే పని చేస్తున్నాడు ఎవరా ఏలే అది కాడికి ఇది కాడికి వంటకాడికి ఇవర దాకా రాలే అది పట్టుకుంటే ఇది పట్టుకుంటే రాయేషన్ దేవునుకున్న వాళ్ళు తీయాలి వాళ్ళు దేవతలు ఉన్న వాళ్ళు అంటే శనివారం మాత్రమేనా ఎప్పటికీ కాదు రాయేషన్ దేవుడు అంటే ఎప్పుడైనా బయట తినారు అన్నట్టు కాదు అదేంది మనం ఎవరికి బిర్యానీ పట్టుకపోయినా మరి వాళ్ళు తిన్నారా అది వాళ్ళు వేరేటోళ్ళ వీళ్ళు ఒక్కపోద్దిగా శనివారం మాత్రం దారుణ తక్కువ పోసుకోరా అది లేకపోతే నేను అట్లా నేను నూనె కొంచెం ఎక్కువ పోసుకొస్తే బజ్జీలు తక్కువ వేసుకో తొందర పకోడు కానీ ఇది ఇట్లా మనం బెండకాయ అనుకున్నాను బెండకాయ కానీ క్వాంటిటీ బాగా తక్కువైంది ఎందుకు నాకు గోల్తాను తక్కువనే అనిపిస్తుంది అంతేనా ఒక్కొక్కటి అన్న పీసు అది నువ్వు అన్న తింటా ఉంటున్నావు అయిపోతుంది అది అందుకే పక్క పడేసి తినకూడదు అయ్యో ఇంకా బాగానే ఉంది అని గోలిచ్చేది ఇంకొంచెం ప్యాకెట్ అయితే మస్తు అవుతుంది ఎట్లా నువ్వు పోపుకి వేయాలి కదా 300 రూపాయలు తెప్పిద్దాం శివ అది కారు తెచ్చినావు కదా
బెజ్జంకి పోయి ఒకటి ఉయ్యాల కొనుక్కరా, ఓకేనా? ఉయ్యాల చిన్నదే 1000-1500 ఎవరన్నా తీసుకోపోతావా? ఎవరు తీసుకోపోతావు? ఎవరు చెప్తారా? ముఖేష్కి చెప్తావా? కాదన్నా ఇది హీట్ కాదా ఫోన్ ఇది? ఎందుకైతే కంటిన్యూస్గా వీడియో నడుతాను. ఏం ఫోన్ ఇది? అది టెక్నో. ఏం టెక్నో అంతే. ఎంత పడ్డది? 13,000 పడ్డది. ఎంత? అయ్యో మూత కింద పెట్టు. కాదు కళ్ళం ఇలా కూడా కళ్ళం పెట్టారా? కొత్తిమీర ఎత్తరా? అన్నిటికి ఒకటే పోసా? అది ఉన్నోళ్ళ కోసం కాదు, ఆల్రెడీ లేని వాళ్ళ కోసం. ఏజెంట్ల మీటింగా? ఓహో మనకు ఇచ్చారా అంతా? ఏజెంట్ శైలి కదా, ఏజెంటేనే. మేనేజర్ మీరు మేనేజర్ అయ్యిరా. ఆలుగడ్డ కూర చార్లో కొంచెం ఎక్కువ ఉండాలి పుట్టడా. గన్లకు వద్దా? గుడాలకు కొంచెం పోసి. గిదే ఇది అన్నం సాంబారా? మీద ఏదైనా వేయాలి. ఇది అన్నం. గోలిచోడికి అంటే ఇంకొంచెం పెద్ద ముగ్గురు ఉండి బాగా ఉంటే పటాపట వడుచు పక్కన. 8 మందా? 10 మంది ఉన్నారా? ఆలుగడ్డ ఉన్న గూడాలు తీసారా? పప్పు మాడతారా పొట్టాడు నువ్వే ఒకటి తొందర అనిపిస్తుంది. అది అయ్యే తక్కువ పెట్టి మాడిపోతుంది. ఆ గంటతో తీయరాదు. ఎట్లా ఈ చిన్న గిన్నె తీసుకోరాదు ఒకటి. దాంతో ఎంతసేపు ఈ గిన్నె తీసుకో, అన్నిటికి తీయాలి కదా తర్వాత అయినా మనం వడ్డించడానికి. అరే బకెట్ తెచ్చిరారా వడ్డించడానికి? ఎట్లా గంటలు కూరలు సాంబార్ తీయలేదు. గుడాలును ఆలుగడ్డ ఇది పప్పు. సాంబార్ గిల్లది పట్టిగా అది ఎల్లది. అది అన్నం అంటిగా ఎంతసేపు అయితే ఇంకొక 1 2 3 4 5 సార్లు అవుతుందా? తక్కువ పెట్టి మాడిపోతుంది. ఇంకా మీడియమే ఉన్నది. తొందర అయిపోతుంది. చికా అయిందా? గంతే ఇక తాగలేదు కదేనా? అరే అప్పుడు నేను మొత్తం తాగలేదు. ఆ గిలాసు 20 ఇంకా ఉంటుందా అన్న? పర్వాలేదు.